అసలు దాని గురించి టికెట్ రేట్లు పెద్ద పెరిగాయి. పక్కన బాంబేలో సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ 1500 అమ్ముతారు, బెంగళూరులో 500 అమ్ముతారు. వీళ్ళు చూసి అడుగు టికెట్ రేట్లు తగ్గించమని గవర్నమెంట్ అచీవ్ చేస్తుంది జనరల్గా. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా పెరుగుతున్న ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ ఎరుగుతుంటే దాన్ని వెనకబెట్టుకుని లాగి దాన్ని భూస్థాపితం చేయడం తప్ప, పచ్చిగా చెప్తాను నేను, మీకు కూడా తెలిసింది తప్ప. అసలు టికెట్ పెరిగిందా, అమ్మ పెంచేశారు, అమ్మ ఎందుకు చేశారు, ఇష్టం ఉంటే కదా వస్తున్నాం, అది నా సినిమా చూడు, థియేటర్లో కూర్చో చూడు అని కంపల్సరీ ఉంది సార్. మీరు పెళ్ళిళ్ళు ఖర్చు పెడతాం ఇష్టంకి, జీవితంలో ఒకసారి అకేషన్ వస్తుంది, అది పోదని ఖర్చు పెడితే నెసెసిటీ. యూ హ్యావ్ టు ట్రావెల్, నీ టైం ఇంపార్టెంట్, నీ బిజినెస్ మీ నెసెసిటీ. సినిమా నాట్ నెసెసిటీ కాదు. ఇష్టంతో పోతావు లేకపోతే లేదు, బాగుంటే వస్తావు లేకపోతే లేదు, అంతే కదా. మనం అనుకుంటాం అమ్మ ఇంత టికెట్ పెడితే వస్తారో రాదు, నా సినిమాకి ఎంతకంటే రాలే, అది మేము ఆలోచించాలి. అంటే మా సినిమా బాగుంది వస్తుంది, ఆ 3 days కలెక్షను, అట్లీస్ట్ పెట్టిన డబ్బులు రావాలని రిక్వెస్ట్ చేసుకున్న గవర్నమెంట్. దానికి ఇస్తారా సార్? ఇప్పుడేమైంది, నైస్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వము అని చెప్పేశారు. దాంట్లో ఒక చిన్న ఆప్షన్ పెట్టి చారిత్రక సినిమాలు అయితే ఇస్తాం అని చెప్పారు. ఇది చారిత్రక సినిమా అయ్యా బాబు మాది కాదు చూడండి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుని నిన్న కోమటిరెడ్డి గారిని కూడా కలిసి అంతకుముందు సీఎం గారిని కూడా కలిస్తే చూద్దాం అన్నారు. నో అనలేదు. ఆయన గవర్నమెంట్ కలిసేసి అది చూశారు, బాగుంది కదా, చాలా బాగా ఖర్చు పెట్టారు కదా, బాగా తీశారు కదా అని పెట్టండి అన్నారు ఆయన. అప్పుడు మా ఆంధ్రజీవో పంపించండి నేను చూసి చేస్తాను. ఇవాళ ఆంధ్రజీవో వస్తుంది, వచ్చిన తర్వాత అది పంపిస్తున్నాం. అంటే అసలు ఫ్లెక్సిబిలిటీ ఉంది. నా ఉద్దేశం సార్, రిలీజ్ రోజు ఫ్రైడే సాటర్డేస్ అంటే ఒక రేట్ ఉండొచ్చు, ఫారిన్లో అంతా అంతే సార్. వీక్ డేస్లో మన వాళ్ళు ఫిక్స్ చేస్తే వారం అంతా ఉంటుంది, వీక్ డేస్లో రేట్ తగ్గించుకోవచ్చు, మళ్ళీ వీకెండ్ డేస్లో పెంచుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ రేట్లు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉంటుంది, అది చేయొచ్చు. నేను మీ అందరికీ తెలియదు, భారతీయుడప్పుడే నేను కలెక్టర్కి అప్లై చేసి హైదరాబాద్లో వైజాగ్లో టికెట్ రేట్లు పెంచాను సార్. రామారెడ్డి గారు షాక్ రత్నం భలే చేశాను అన్నారు సార్. అంటే నేను ఎవరు మీడియా ముందు ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కువ సార్. మన సినిమా ఫ్యాషన్గా సినిమాని ఖర్చు పెట్టి క్వాలిటీగా తీసి దానికి పాలార్థన కమితే ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అంటే ఇదే దాంట్లో సార్ ఇంకో వర్షన్ ఏంటంటే కామన్ ఆడియన్స్ ని సినిమాకి దూరం చేస్తున్నారు అనేది ఒక సార్. దూరం ఎవరు చేస్తారంటే ఫ్రీగా తీసుకొచ్చి